హాయ్ వ్యూవర్స్, మీరు చూసిన టెక్మెడ్ ఛానల్. నా పేరు వినోద్. వ్యూవర్స్, యూట్యూబ్ అనేది ఒక బ్యాడ్ న్యూస్ని తన యూట్యూబ్ క్రియేటర్స్కి ఇవ్వడం జరిగింది. అదేంటంటే, ఎవరైతే 10,000 వ్యూస్ కంటే తక్కువగా ఉన్నారో, అంటే ఏ ఛానల్ అయితే 10,000 వ్యూస్ కంటే తక్కువ ఉందో ఆ ఛానల్ని డిమానిటైజ్ చేయడం జరుగుతుంది. అదే ఇంతకుముందు అయితే ఎలా ఉండేదంటే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోగానే మీరు యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు. యాడ్సెన్స్ అప్రూవల్ కూడా త్వరగానే అవుతుంది. అప్రూవల్ కాగానే యాడ్స్ అనేవి మన ఛానల్ డిస్ప్లే కావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు అది జరగదు. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకుంటున్న వారే కానీ పాత వారే కానీ వారి ఛానల్ అట్లీస్ట్ 10K వ్యూస్ ఉంటేనే అది యాడ్స్ డిస్ప్లే కావడానికి, రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి, మనం డబ్బులు సంపాదించడానికి మూలం. అలాగే తప్ప వేరే వేలో అసలు ఇక అది పాసిబుల్ కాదు. అయితే ఒక విషయం ఏంటంటే, చాలామంది ఫేక్ కంటెంట్స్, అంటే థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, వీడియో టైటిల్ ఒకటి ఉంటుంది, లోపల వీడియో వచ్చేసి ఇంకోటి ఉంటుంది. ఈ విధంగా యాడ్స్ ఇచ్చేవారు ఏంటంటే, వాళ్ళు ఒక యాడ్ అనేది ఇంకో దానికి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో మ్యాటర్ లేకున్నా కూడా టైటిల్ని బట్టి లేదా థంబ్నెయిల్ని బట్టి ఆ యాడ్ అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ విధంగా చాలా, అంటే యాడ్స్ ఇచ్చే వాళ్ళు లాస్ అవుతున్నట్లుగాను వాళ్ళు ఆలోచించి వాళ్ళ యాడ్స్ అనేది వాళ్ళు ఇవ్వడం కొన్ని రోజులు ఆపేశారు. అందుకే ఈ వీక్లో చూసినట్లయితే యాడ్ రెవెన్యూ అనేది అది చాలా తగ్గిపోయి ఉంటుంది. అందరూ చూసుకోవచ్చు యాడ్ రేషియో. మరొక విషయం ఏంటంటే, ఈ 10K వ్యూస్ అనేటివి ఒక వీడియో కాదు, మీ ఆల్ యూట్యూబ్ అంటే మీ ఛానల్లో ఉన్న ఆల్ వీడియోస్ కలిసి 10K ఉండాలి. అన్ని వీడియోలు కలిసి 10,000 వ్యూస్ ఉంటే మీరు మానిటైజ్, అంటే మీ యొక్క ఛానల్ మానిటైజ్ చేసుకోవడానికి, యాడ్స్ డిస్ప్లే చేయడానికి, రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి అర్హులు. ఎలిజిబిలిటీ అనేది మీకు ఉంటుంది. కాబట్టి వ్యూవర్స్, ఎవరైతే పాతవారు ఉన్నారో, జెన్యున్గా ఇస్తున్నారో కంటెంట్, జెన్యున్ కంటెంట్ ఉంటే మాత్రం తప్పకుండా వ్యూస్ అవుతాయి. ఏదైనా అంటే ఒక వీడియో పాపులర్ అయితే చాలు, దానికి వ్యూస్ అనేవి త్వరగా వచ్చేస్తాయి. కానీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకునే వారు ఉన్నారో వాళ్ళు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. పాతవారు కొంచెం కష్టపడి చాలు, కానీ కొత్తవారు మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే 10K వ్యూస్ అంటే మామూలు కాదు. ఒక ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్నో వీడియోస్ పెట్టగా వాటిని వెబ్సైట్లలో కానీ, అంటే సోషల్ నెట్వర్క్లో కానీ షేర్ చేయడం ద్వారా కానీ వాళ్ళు వ్యూస్ అనేది గెయిన్ చేయొచ్చు అన్నమాట. వ్యూవర్స్, నేను కూడా మీ సపోర్ట్ కోరుతున్నాను. ఎందుకంటే నా వ్యూస్ కూడా 10K దాటలేదు. నేను కూడా రీసెంట్గా దాదాపుగా ఒక 3 months 4 months అవుతుంది నా ఛానల్ స్టార్ట్ చేసి. అందుకే నేను కూడా మీ సపోర్ట్ కోరుతున్నాను. నా ఛానల్ని, అంటే నా వీడియోస్ని మీరు దయచేసి వేరే సోషల్ నెట్వర్క్లలో, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, దయచేసి షేర్ చేయండి. ఓకేనా వ్యూవర్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం, టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.